బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ నుంచి హోస్ట్గా నాగార్జున కొనసాగుతున్నారు. 8వ సీజన్ నాగార్జున హోస్ట్గానే సాగింది. దీనికి మిశ్రమ స్పందన లభించింది. కానీ 7వ సీజన్కి వచ్చిన హైప్ అయితే రాలేదు. కంటెస్టెంట్ల పరంగా విమర్శలు వచ్చాయి. అలాగే హోస్ట్ విషయంలోనూ విమర్శలు వచ్చాయి. బిగ్ బాస్ నిర్వాహకులు గేమ్లు, టాస్క్ల విషయంలో కొత్తదనం పాటించలేకపోయారని అన్నారు. అలాగే వీకెండ్స్లో హోస్ట్ నాగార్జున కూడా కొన్నిసార్లు బయాస్డ్గా కాకుండా కొందరి పక్షాన వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మాజీ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ తెలుగు 8లో సందడి చేసింది సోనియా ఆకుల. ఈమె ప్రారంభంలో 3-4 వారాల పాటు ఉంది. అటు పృథ్వీరాజ్, ఇటు నిఖిల్తో పులిహోర కలిపింది. ఆ ఇద్దరినీ తన చుట్టూ తిప్పుకుంది. వీరి ట్రయాంగిల్ కెమిస్ట్రీ ఇంట్రెస్టింగ్గా అనిపించినా అది ఆడియన్స్కి ఎక్కలేదు. ఎందుకంటే కంటెంట్ ఇవ్వటంలో ఫెయిల్ అయ్యారు. ఈ క్రమంలో సోనియా ఆకుల బాగా బ్యాడ్ అయ్యింది. ఆమె గేమ్స్ ఆడకుండా ఆ ఇద్దరిని పక్కన కూర్చుని కబుర్లు చెబుతుందనే విమర్శలు వచ్చాయి. అందుకే త్వరగానే ఎలిమినేట్ అయింది. తాజాగా ఆమె బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నాకు హోస్ట్గా ఉంటే తాను బిగ్ బాస్ షోకి వెళ్లను అని తెలిపింది. నాగార్జున హోస్ట్ అయితే నేను బిగ్ బాస్కి వెళ్లను. నాకు సార్ సాఫ్ట్ పర్సన్. సెన్సిటివ్ విషయాలను అడ్రస్ చేయాలన్నప్పుడు వాటిని సరైన విధంగా ఆయన డీల్ చేయలేదనిపిస్తుంది. మొన్నటి సీజన్లో చూస్తే గౌతమ్ని షటప్ అంటాడు. అక్కడ అంత పెద్ద తప్పేం చేయలేదు గౌతమ్. ఇన్నేళ్లుగా ఆయన బిగ్ బాస్ హోస్ట్గా ఉన్నారు. కనీసం ఏం జరిగిందనేది ఆలోచించి రీఫ్రెష్ చేసుకొని అనలైజ్ చేసే టైం తీసుకోవటం లేదనిపిస్తోంది. కానీ రానా మనం ఏదైనా చెబితే ఏం జరిగిందనేది వెనక్కి వెళ్ళి ఆలోచించి చెబుతాడనేది ఆశిస్తున్నా. రానా మీద ఆ హోప్ ఉంది. ఆయన నాలెడ్జబుల్ పర్సన్ అనిపిస్తారంటూ షాక్ ఇచ్చింది సోనియా ఆకుల. సోనియా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె ఉద్దేశంలో బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున ఫెయిల్ అయ్యాడని, రానా అయితే బాగా చేస్తాడని చెబుతోంది. రానా టాక్ షోలకు హోస్ట్గా చేశాడు. ఇలాంటి షోస్ చేస్తాడా అనేది డౌట్. అయితే నాగార్జున విషయంలో పూర్తిగా నెగిటివిటీ లేదు. కొంతమంది వరకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. కాబట్టి బిగ్ బాస్ నిర్వాహకులు దీన్ని ఎలా తీసుకుంటారో చూడాలి. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు నాగార్జునని హోస్ట్గా మార్చే ప్రసక్తే లేదని, 9వ సీజన్ 10వ సీజన్ వరకు ఆయనే హోస్ట్ అని, అది అగ్రిమెంట్ అని సమాచారం. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.